తర్వాత మొదటి విషయానికి వస్తే ఈసారి మేషరాశి వారికి శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వారి యొక్క వృత్తి వ్యాపారాల్లో కాస్త అలజడులు, సమాజంలో కొంత అగౌరవంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఈ సంవత్సరము అంతంత మాత్రాన క్షీణిస్తూ వస్తుంది. కాబట్టి మీనరాశి వారు తప్పకుండా ఈ సంవత్సరము ప్రతి మాసంలో మాస శివరాత్రి నాడు శివుని యొక్క అభిషేకం చేసుకునేలా వారికి సంవత్సరం అంతా కూడా శుభంగా జరుగుతుంది. తర్వాత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉన్నది. అన్ని రాశులలో కూడా ఈ సంవత్సరము వృషభ రాశి చాలా బాగున్నది. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ అర్ధభాగము అంటే ఇవాళ నుంచి మొదలుకొని 6 మాసాలు కాస్త సమయం తీసుకొని తర్వాత వచ్చే మిగతా 6 మాసాలు తర్వాత భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య యొక్క అష్టకం చదివేట్ల వారికి శుభంగా జరుగుతుంది. తర్వాత మిథున రాశి ఈ సంవత్సరం అంతా కూడా చెప్పుకోవలసిన గొప్ప రాశి మిథున రాశి. ఏంటంటే మిథున రాశిలో ఈసారి గురు సంచారం ఉన్నందువల్ల గురువు మరియు శని కూడా ఇద్దరు మీన రాశి యొక్క స్థానంలో ఉన్నందువల్ల వారు ఈ సంవత్సరం అంతా కూడా శుభకార్యాలు, ధనాభివృద్ధి, సమాజంలో గౌరవం పొంది కీర్తి పొంది వారు చక్కగా ఉంటారు. గృహంలో కూడా వారు చక్కగా అందరితో మెలుకొని వారి యొక్క మాటే శాస్త్రంగా ఈ సంవత్సరము జరుగుతుంది. తర్వాత కర్కాటక రాశి ఈసారి కర్కాటక రాశి వారికి అర్ధభాగము ఈ యొక్క వచ్చే అర్ధభాగం మాత్రమే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చే అర్ధభాగము అంతంత మాత్రానే ఉంటుంది వచ్చే ఉగాది వరకు. తర్వాత సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల శని యొక్క దోషం వల్ల వారికి కీర్తి, ధనము, అనారోగ్యము ఏర్పడే అవకాశం ఉంటాయి. ధనం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. వారు యొక్క సొంతంగా పెట్టుబడులు చేసుకోవడం వల్ల కాస్త లాభము, ఉపశమనం కలుగుతుంది. వ్యాపారము వాళ్ళు దంత వ్యాపారం భాగస్వామ్య వ్యాపారం చేయకూడదు. వీరు గణపతి యొక్క ఆరాధన చేసినట్ల సింహరాశి వారికి అంత కూడా శుభంగా ఉంటుంది. తర్వాత కన్యారాశి ఈసారి కన్యారాశి యొక్క గురు సంచారం కూడా బాగున్నది. కాబట్టి ఈ యొక్క కన్యారాశిలో గురు సంచారం వల్ల వారికి గృహంలో గురుబలం వల్ల శుభకార్యాలు, వారికి కూడా కన్యారాశి వారు కూడా శని బలం అంతంతే ఉన్నది. కాబట్టి గురుబలం వల్ల వారు శుభకార్యాలలో రాణించగలుగుతారు. తర్వాత తులారాశి యొక్క వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగున్నది. తులారాశి వారు ఖచ్చితంగా ప్రతి మాసంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకునేలా ఈ సంవత్సరం అంతా కూడా వారు శుభంగా ఉంటారు. తర్వాత వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి వారు గత ఏడాది కంటే ఈ ఏడాది బాగా రాణించగలుగుతారు. ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వారి యొక్క మాటే శాస్త్రంగా వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ప్రతి మంగళవారం కూడా దర్శనం చేసుకొని ఆ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా శుభంగా ఉంటారు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రభావం వల్ల వారు కాస్త డబ్బుని కానీ కీర్తిని కానీ కోల్పోయి ఉంటారు. అనారోగ్య పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. చీటికి మాటికి అల్లర్లు కూడా కలిగే అవకాశం ఉంటుంది. గురుబలం వల్ల వారికి కాస్త ఉపశమనం కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో. కాబట్టి ధనుసు రాశి వారు ఖచ్చితంగా కూడా శివాభిషేకము, దైవానుగ్రహము, అమ్మవారి యొక్క అభిషేకము, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉంటారు. తర్వాత మకర రాశి ఈ యొక్క మకర రాశి వారు కూడా పోయిన సంవత్సరం కంటే పోయిన సంవత్సరం వారికి సారశాశని నడుస్తుండే. కాబట్టి ఈ సంవత్సరము మకర రాశి వారు కూడా అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క శ్రావణ మాసం తర్వాత 6 నెలల తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి అనారోగ్యము, బండి ప్రయాణాల్లో ప్రయాణ ఆటంకము కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు తూచా తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన లేదు అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల వారికి సంవత్సరం అంతా కూడా శుభంగా ఉంటారు. తర్వాత కుంభరాశి వారికి ఏలినాటి శైలి ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వారు
చాలా కష్టపడి ఉండాల్సింది. అంటే ఆరోగ్యపరంగా కానీ సమాజంలో అగౌరవంగా కానీ చాలా జాగ్రత్తగా మెలుకొని ఉండాలి. ఎవరితో మాట్లాడరు కానీ వారు కాస్త తగ్గే మాట్లాడాలి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు తూచా తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా గురు ఆరాధన అనగా అయ్యప్ప స్వామి గారి లేదంటే రాఘవేంద్ర స్వామి గారి యొక్క దేవాలయంలో ప్రతి గురువారము శనిగలు పంచడం వల్ల వారికి కాస్త ఉపశమనం జరుగుతుంది. తర్వాత మీనరాశికి జన్మ శని ఉండడం వల్ల వారు ఈ సంవత్సరం అంతా కూడా చికాకులు చీటికి మాటి కోపంతో ఉంటారు. తర్వాత వారు చెప్పిన మాట శాస్త్రంగా, అంటే వారి మాట చెల్లకపోయినా వారి మాటే శాస్త్రంగా ఉండి ఈ సంవత్సరం అంతా అఘోరంగా ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వారు రాముల వారి యొక్క అనుగ్రహం చేత రామారాధన, శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశి వారు సుఖంగా ఉంటారు. మన వెంకటేశ్వర నగర్ శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభివృద్ధి భాగంలో ఈసారి ఒక అడుగు ముందుగా వచ్చి అభివృద్ధి బాటలో నిలుస్తుంది మన యొక్క గుట్ట. తర్వాత గో సంరక్షణ, ఈసారి గో సంరక్షణ పశుపాలకుడు కృష్ణుడు అయినందువల్ల గోవులకి ధాన్యాలు, నీరు సమృద్ధిగా దొరుకుతుంది. తర్వాత ఈసారి పాలు కూడా అధికంగానే మనకు లభిస్తాయి. సరదా గోడగండ్ల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోపాల స్వామి వారి యొక్క దేవాలయము ఈ సంవత్సరము మనకు అర్ధభాగంలో, అంటే ఈ 6 నెలలు కాకుండా వచ్చే 6 నెలల తర్వాత అభివృద్ధి బాటలో కొనసాగుతుంది. కృష్ణుడు మిథునరాశి, కృష్ణుడు అనే ఒక పేర్లన్నీ కూడా మిథునరాశికి వస్తాయి. కాబట్టి ఈ యొక్క అర్ధభాగం ఈ 6 నెలల తర్వాతనే వారి అభివృద్ధి జరుగుతుంది. వచ్చే 6 నెలల తర్వాత పుష్కరాలు, యమునా నది పుష్కరాలు. స్వస్తయే సర్వగుణం ఆదిత్యాసో భవంతు నః స్వస్తిమభ్యుద్ధంతే స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్తాః సుఖినో భవంతు సర్వే జనానాం సుఖినో భవంతు సన్మంగళాని భవంతు. హరి ఓం.